హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు. అడిగితే సస్పెన్షన్ అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరో దారి లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అటు సర్కారు పట్టించుకోకపోవడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ సుపరిచితం. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మరొక వైపు సాంకేతిక సమస్యలు, మరొక వైపు మందుల కొరత, మరొకటి ఉద్యోగుల డాక్టర్ల కొరత కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. మనతోని ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక చాలా టైం పడుతుంది. ఏం చేస్తాం, అంతకుముందు ఈజీగా అయిపోయేది, 10 నిమిషాలలో అయిపోయేది చిట్టి డ్రా చేస్తే. ఇప్పుడు అది ఆధార్ కార్డ్ నెంబర్ అనేది దానివల్ల చాలా లేట్ అవుతుంది. పట్టించుకోవాలి, మీరు కూడా న్యూస్ తరపున మీరు పట్టించుకుని చెప్పండి. వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఏం లేకుండా ఒక చిన్న చిట్టి ఇచ్చేసి ఒక ఇంజక్షన్ కోసం ఇంత టైం చేస్తారు. నేను గంట సేపు అయిందన్న ఇక్కడ టోకన్ ఇస్తున్నామని, టోకన్ తీసుకోమని అక్కడ పంపించిండు. అక్కడ పంపిస్తే మళ్ళీ అక్కడ వెళ్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ పని చేస్తలేని మళ్ళీ ఇటు పంపించిండు. ఇక్కడ గంట సేపు లైన్లో నిలబడి మళ్ళీ అటు పోయినా అన్న. అటు పోసి మళ్ళీ ఇటు రావడం అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంతా కలిస్తే గంట పైన అయింది నిలబడి. ఒకసారి కరెంటు పోయింది. కరెంటు పోతే టోకన్ లేవు, కరెంటు పోతే రిసిప్ట్ ఇవ్వలేదు. అది సంగతి. కాకపోతే ఒక గంట అట్లా అవుతున్నది నిలబడి. ఇంతకుముందు ఆడికి వెళ్తే ఆడ ఓపీ అది చిట్టి చేసుకోవాలని చెప్పిండు. ఆడికి పోతే లేదన్న ఇక్కడ అది అయితలేదు, మళ్ళీ అక్కడికి పోలేంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం, అంతేకాని అయ్యేది లేదు, ఆమె ఇచ్చేది లేదు. అదే మాకు వచ్చేది ఓపీ చిట్టి రాసిస్తే మేము డైరెక్ట్ డాక్టర్ దగ్గర పోయి తీసుకుంటాం. ఎప్పటిలాగా ఉండాలి, కానీ అక్కడ ఇక్కడ ఈ 2 దిక్కులు ఎందుకు అని మేము అనేది. 4 నెలలు కాగానే జీతం అడిగితే 1 నెల ఇస్తారు. ఆ 1 నెలది మనకి ఏం సరిపోతుంది సార్? జీతం అడగగానే మన జీతాలు అడుగుతారు, టైమింగ్కి రారు, టైమింగ్కి పోతారు, డుమ్మాలు కొడతారు అంటారు. సీఎల్ కూడా లేట్ వస్తే 3 సీఎల్ లేట్లకి 1 సీఎల్ కట్ అవుతుంది. కాంట్రాక్టర్కి అడిగితే మీ వాళ్ళు బిల్లులు పంపలేరు అంటారు. వీళ్ళు ఏమంటారు, మేము బిల్లు పంపించినాం, వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేయాలంటారు. ఎవరికి అడగాలో మాకు అర్థం కాదు సార్. మరి మెయిన్ జీతందే ప్రాబ్లం సార్ మాకు అందరికీ. లేడీస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సార్. ఏమన్నా అంటే ఒక జీతం వచ్చింది కదా మొన్ననే, ఇంకా అప్పుడే జీతం అడుగుతున్నారు. ఒక జీతం వచ్చింది కదా అప్పుడే అడుగుతారు అంటారు సార్. ఎప్పుడు అడిగినా ఒకటే జీతం ఇస్తుండ్రు. 4 months నుంచి జీతం లేదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత కష్టం అంటే చాలా కష్టం. ఏమైనా అడిగితే మీరు చూసుకోండి అమ్మా అని అంటున్నారు. బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ లేకపోతే మేము ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలి సార్? మమ్మల్ని కూడా చూడాలి కదా కొంచెం. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము ఇల్లులు కిరాయిలు కట్టుకోవాలా, ఇంత చూసుకోవాలా. 13,000 జీతంలో మేము ఏమేమి చేసుకోవాలి? ఎప్పటికీ మాకు ఇదే ఏడుపు. माँ घर का किराया मकान घर खाली करो बोले, तभी एक जने पूछ के मजबूरी को मैं घर का किराया दी। फिर 2 महीने का किराया देने का तनख्वाह हर मंथ 4 महीना तनख्वाह में 1 महीने की तनख्वाह दे रहे। हम कैसा कहेंगे, कैसा देंगे? माँ को शहरा नहीं सो घर का किराया, हम बच्चों की स्कूल, बच्चों को पढ़ने को करने को परेशानी हो जाए। माँ को होना सो होना तनख्वाह बोले तो तनख्वाह को आती एक साथ आती बोले, जाके पूछे तो आती आज आती कल आती, आज आती कल आती, हर महीना वैसे सता रहे। माँ को तनख्वाह 4 महीने से हम बर्दाश्त खा के आज हम लगा इन पे आए सर. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో ఇప్పటికే 4 నెలల నుండి కూడా పెండింగ్ వేతనాలు కూడా ఇస్తలేరంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైతే కాంట్రాక్టర్ను మాకు జీతాలు ఇవ్వమని అడిగినా కూడా, ప్రభుత్వాన్ని అడిగినా కూడా 1 నెల జీతం మాత్రమే ఇస్తున్నాడు, 3 నెలల సంబంధించిన జీతాలు కూడా పెండింగ్లో ఉంటున్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రోజువారీ దినసరి ఖర్చులు కానీ, అటు రూమ్ రేట్లు కానీ, విద్యార్థుల చదువులు కానీ మాకు భారంగా అవుతున్నాయి. కనీసం మాకు కనీస వేతనాలు కూడా లేవు, కనీస గౌరవం కూడా లేదు. పని చేసినా కూడా మాకు ప్రతిసారి కూడా జీతాల కొరత ఉంటుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక సమస్యల ద్వారా కూడా ప్రజలు అస్తవ్యస్తంగా అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన రోగులు కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల తిరగడమే సరిపోతుంది, కానీ ఎక్కడ కూడా సరైన సమయానికి వైద్యం అందేటట్టు కూడా లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీవీ న్యూస్, హైదరాబాద్.